కోసంగా బోధింపబడుతుంది కనుక విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి అంతా దొరికిపోయినాయి మనం ఇక్కడ. కాబట్టి ఈ అధికారికి బోధించినప్పుడు ప్లేస్ ప్రధానంగా అధికారిని ఎందుకు చెప్తారంటే అధికారి కాని వాడికి బోధించిన వాడికి అర్థం కాదు. వచ్చిన బాధ అధికారి కానివాడికి బోధించినా అర్థం కాదు. ఎంతకాలమైనా నువ్వు బోధించు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండేది, ఎందుకంటే వాడు అధికారి కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, ఒక ఉపన్యాసం నన్ను పట్టుకుపోయారు, ఆయన అరబ్బీలో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఉపన్యాసం మొత్తం 2 గంటలు వింటాను. వచ్చిన తర్వాత ఏం అర్థమైంది నీకంటే నాకు ఏం అర్థం కాలేదనేది బాగా అర్థమైంది. ఎందుకని నాకు అరబ్బీ భాష రాదు సార్, నేను అధికారిని కాదు, నాకు వచ్చిన బాధ అర్థమవుతుంది అంతే. ఒకవేళ మనకు అరబ్బీ కనుక స్వామీజీకి అర్థం కాలేదు, తెలుగు కనుక మనకు అర్థమవుతుంది అనుకున్నా భాష అర్థమవుతుందే కానీ హృదయం అర్థమయ్యే అవకాశం లేనే లేదు. కనుక అధికారి కానివాడు ఎంత కాలం ఈ మార్గంలో ఉన్నా తరించలేడు. రోజు రోజుకి నిరాశను పెంచుకుంటాడు తప్ప ఇంకొక విధంగా తరించేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి అధికారికి విషయ ఫలం అందుతుంది, ఇంకొకటికి అందేందుకు అవకాశం లేదు. ఇది ఎవరండి అధికారి చూడండి, తపోభిహి క్షీణపాపానం, ఈ వీడు అధికారి. ముముక్షు కాబోయే ముందు ఇదంతా జరగాలి. నాకు మోక్షం కావాలి అంటున్నావు, మోక్షం అంటే ఆత్మజ్ఞానమే, ఆత్మకు ఉన్నదే, దానికి సంబంధించిన జ్ఞానం ఇవ్వాలి. గురువు ఇచ్చినా నీకు అర్థం కాదు, ఎందుకని నువ్వు అర్హుడు కాదు కనుక, అధికారి కాదు కనుక. కారణం ఏంటి, నీ మనసు మలినంత ఉంది కనుక, రాగద్వేషాల పక్షివి కనుక, అభిమానాలను నీవు చేరుకుంటాయి కనుక. ఇటువంటి మనసులో పవిత్రమైనటువంటి ఆత్మజ్ఞానం నిలిచేందుకు అవకాశం లేదు కనుక మొట్టమొదట మనం తాగేది పాలే అయినా పాత్ర శుద్ధిగా ఉండాలి. అర్థమవుతుందే, ఏ జ్ఞానాన్ని గ్రహించినా నువ్వు మనసు శుద్ధిగా ఉండాలి. అందులో ఇది ఆత్మజ్ఞానం. కాబట్టి అధికారి ఎట్లాంటి వాడు, పాపాలు ఉండేవాడు అధికారి కానేది, పాపాలు ఉండేవాడు అధికారి కాడు. కాబట్టి తపోభిహి, తపస్సు చేత, తపతీతి తపహ, తప్పించడం చిన్న విషయం కాదు. తపస్సు అంటే అన్ని తపస్సు కిందకే వస్తాయి. భగవంతుడి కోసం నువ్వు చేసే సాధనలు తపస్సు అంటే కేవలం ముక్కు మూసుకొని సినిమాలో చూపించినట్టుగా పుట్టలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుట్టలు పెరగకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు సినిమాలో అయితే పుట్టలు పెరుగుతాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కాంక్రీట్ బాగా సిమెంటు గదిలో కూర్చున్నాం అనుకో, పుట్టలు నుంచి వస్తాయి. రాలేదని మనం అంత మట్టి తెచ్చి దాన్ని పోసుకోవడం అనవసరం. తపస్సు అంటే తప్పించడం, తపతీతి తపహ. నువ్వు భక్తి చేయి, ధ్యానం చేయి, తపస్సు ఏదైనా సరే తపస్సే సార్. తప్పించడం, పరమేశ్వరుడి కోసం పరితపించడం, ఇదే తపస్సు అంటే. తపోభిహి క్షీణపాపానాం. కాబట్టి తపస్సు వల్ల ఇప్పుడు ఏంటో తెలుసా, శుద్ధి పడడం ఇక్కడ తపస్సు వల్ల, తప్పించడం, పరితపించడం. ఇప్పుడు బంగారు కూడా అంతే కదా, మనం ఒక పొలాల్లో నుంచి తీసుకొస్తాం, మైండ్లో నుంచి, దాన్ని శుద్ధి చేస్తాం కదా, బాగా కాల్చుతుందో దాన్ని నిప్పులో పెట్టి. ఎందుకని? అగ్ని తప్తం అవుతుంది, అది తపస్సు. కాబట్టి ఇక్కడ కూడాను తపతీతి తపహ, అధికారి తపస్సు చేత క్షీణపాపాన, పాపాలన్నింటినీ కూడాను పోగొట్టుకున్నటువంటి వాడు. పాపం ఉంటే కల్మషం, పాపం లేకపోతే నిర్మలం. దీనికి 2 మార్గాలు. ఇప్పుడు వేదంలో మనం శిక్షావళిలో చూచాం, కర్మోపాసనాదేహి. కాబట్టి కర్మ, ఉపాసన. మనం ఉపాసన పరమేశ్వరుడి కోసం చేసేటప్పుడు పూజ, జపం, ధ్యానం ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఉపాసనలు, ఇవన్నీ కూడా మనకు నైశ్చల్యం, అంతఃకరణ నైశ్చల్యం. చేసే కర్మలు ధర్మబద్ధంగా చేస్తే శుద్ధి, అంతఃకరణ శుద్ధి. హిరణ్యకశిపుడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది, అంతఃకరణ శుద్ధి లేదు. రావణాసుడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది, అంతఃకరణ శుద్ధి లేదు. వాడు చూడు, వాడు కనుక తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే, శివుడిని రమ్మంటే వచ్చాడు. జయత్వద ప్రవిభ్రమద్భుజంగం, శివుడి గదిలో వచ్చేసి అక్కడి నుంచి. ఎందుకో తెలుసా, వాడికి అంత కాన్సన్ట్రేషన్ ఉంది, నైశ్చల్యం ఉంది, అంతఃకరణ నైశ్చల్యం ఉంది. అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి ఉంటే రాముడికి అన్యాయం చేస్తాడా? చూసారా? ఎందువల్ల తెలుసా, అది ధర్మ జీవనంలో వస్తుంది, ప్రేమ జీవనంలో వస్తుంది, రాగద్వేషాల జీవనంలో రాదు. మోసాలు వస్తాయి, వంచన వస్తాయి, దానివల్ల కల్మషం అయిపోతుంది మనసు అంతా. తపోభిహి, అటువంటి వాళ్ళు తపస్సు చేసి క్షీణపాపాన, తపస్సు వల్ల పాపాలన్నీ క్షీణింపజేసుకున్న వాళ్ళు 2 రకాలుగా కర్మ,
ఇది నైష్కర్మ కర్మ. ఇప్పుడు మనం ఈశ్వరార్పణ బుద్ధితో నాహం కర్త హరి కర్త తత్పూజ కర్మచాఖిలం కర్మయోగం ఏదైతే చేసుకుంటూ పోతున్నామో దీనివల్ల అంతఃకరణ శుద్ధి, ధ్యానము జపము వీటి వల్ల అంతఃకరణ నైశ్చల్యం, కర్మ ఉపాసనాదేహి చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి. కాబట్టి తపోభిహి క్షీణ పాపానాం. ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఒకేసారి చెప్పేస్తాను, 2 words at 1 shot. మళ్ళీ లేకపోతే అధికారం గురించి చాలా చెప్పాలి. ఇప్పుడు గ్రంథారంభంలో ఉండవలసింది ఏమన్నా చతుష్టయం, అనుబంధ చతుష్టయం. విషయము, ప్రయోజనము, అధికారి, సందర్భం. అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత అధికారికి కూడా ఏదో 4 లక్షణాలు ఉండాలి. దాన్ని ఏమంటాం? సాధన చతుష్టయం. అదేంటి? వివేకము, వైరాగ్యము, సమాధి, షట్క సంపత్తి, ముముక్షత్వం కదా. ఇప్పుడు వీడు అధికారి ఉన్నాడు కదా, తపోభిహి క్షీణ పాపానం, ఇక్కడే కనపడుతూ ఉంది వాడి వివేకం. ఎందుకో తెలుసా? పాపాలు ఉండకూడనివి, పవిత్రత ఉండాలి, ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో అది వివేకం, ఆత్మానాత్మ వివేక. కాబట్టి వివేకం వచ్చింది కదా. దీని ఫలితంగా వీతరాగిణాం వైరాగ్యం. స్వర్గ ఇహ స్వర్గభోగేషు ఇచ్చారాహిత్యం, వైరాగ్యం. వివేకం మొదట ఏది సత్యము, ఇది సత్యము, ఇది అనిత్యము, ఇది నిత్యం అని తెలిసిన తర్వాత అనిత్యాన్ని వదిలిపెట్టడం, నిత్యం వెంట పడడం, ఇది వివేకం. ఎప్పుడైతే నిత్యం తెలిసిందో అనిత్యమైనటువంటి విషయాల్లో వైరాగ్యంతో ఉండడం, ఇవి నాకు అవసరం లేదు, ఇవి నాకు దుఃఖాన్ని కలిగిస్తాయి కనుక వీటిని నేను కోరుకోవాల్సిన అవసరం లేదు అని వాటి నుంచి విడిపడ్డాం, వైరాగ్యం. శాంతానాం, సమాధి షట్క సంపత్తి, శమగమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం చింతా నాస్తి కిల. చింత లేదక్కడ, నిశ్చింత. ఎట్లా వచ్చింది నిశ్చింత? అంత శాంతి ఎట్లా వచ్చింది? శమము దమము. శమం మనోనిగ్రహం, దమం ఇంద్రియ నిగ్రహం, రెండు జరిగిపోయి ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవన్నీ కూర్చున్నాం మనం. కాబట్టి సమాధి షట్క సంపత్తి వచ్చేటప్పటికి శాంతానాం. చూసారా, తపస్సు వల్ల మనసులో ఉండే కల్మషాలన్నీ పోయినాయి, పాపాలన్నీ పోయినాయి. ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని లేదు. ఎందుకు లేదు సార్? పొంది లాభం లేదు సార్. ఎందుకని? నాకు ఏం కావాలో అవి ఇవి తీర్చలేవు. ఇది పాయింట్. ఏం కావాలి నీకు? ఎలా ఉండడం ఇష్టం లేదు. ఏం కావాలో నాకు లేదు. ఎలా ఉండడం ఇష్టం లేదు. ఎలా ఉన్నావు? పరిమితుడిగా ఉన్నావు, ఇష్టం లేదు. అసంతృప్తితో ఉన్నావు, ఇష్టం లేదు. అందుకని తృప్త భవిష్యాన్ని. నువ్వు పరిమితుడివే. అవును, పరిమితుడు కాబట్టి దుఃఖం. మరి ఏం కావాలనుకుంటున్నావు? అనంతుడిని కావాలనుకుంటున్నావు, అపరిమితుడిని కావాలనుకుంటున్నావు, పూర్ణుడిని కావాలనుకుంటున్నావు. చూడు బాబు, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నడుక్కుంటే నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే 2 మాటలు తప్పే. నేను పరిమితుడిని, ఐఆమ్ లిమిటెడ్. అవునా? అది తప్పు అని అంగీకరించమని తర్వాత వస్తాను. నేను పూర్ణుడిని కావాలి, అది కూడా తప్పని ముందు అంగీకరించమని. అదేంటి స్వామీజీ, నేను పరిమితుడినే కదా. కరెక్టా? నీకు తెలుసా? అవును, పరిమితుడు. చూడు, దేహస్థాయిలో నువ్వు పరిమితుడివి కావచ్చు, మనోస్థాయిలో నువ్వు పరిమితుడివి కావచ్చు, ధనం విషయంలో నువ్వు పరిమితుడివి కావచ్చు, అధికారం విషయంలో నువ్వు పరిమితుడివి కావచ్చు, ఎత్తు విషయంలో నువ్వు పరిమితుడివి కావచ్చు, లావు విషయంలో నువ్వు పరిమితుడివి కావచ్చు. నీ కోణము నుండి నువ్వు ఎప్పుడూ పరిమితుడివి కావు కావు కావు. నేను నీ స్థాయిలో నుండి మాట్లాడుతున్నాను. నీకు ఏమేమి ఉన్నవని కావు. అండర్స్టాండ్? నువ్వు పరిమితుడివని ఎట్లా చెప్పగలుగుతున్నావు? పరిమితుడు కదా, యాక్సెప్ట్ చేసే. నువ్వు పరిమితుడే. ఇంకా మళ్ళీ పరిపూర్ణుని అవుతానంటానేంటి? కావాల స్వామీజీ. ఎందుకని? ఇలా ఉండడం ఇష్టం లేదు, పరిమితుడిగా ఉండడం ఇష్టం లేదు, అసంతృప్తితో ఉండడం ఇష్టం లేదు. అందుకని నేను తృప్తి కలిగిన వాడిగా ఉండాలనుకుంటున్నా, పూర్ణుడిగా ఉండాలనుకుంటున్నా. ఈ 2 కూడాను సత్యదూరమైనటువంటి విషయాలు. ఎందుకని? నువ్వు పరిమితుడివి అయితే, నువ్వు పరిచ్ఛిన్నుడివి అయితే ఇంకా నువ్వు పరిపూర్ణుడివి అయ్యే ప్రశ్నే లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీకు ఏది వచ్చి చేరినా
నువ్వు పరిమితుడిగానే ఉంటావు. ఎందుకని? నువ్వు పరిమితుడివి, నేను పరిమితుడిని. ఓకే, నీకు ఏ